ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అధ్యాయం 17. విశ్వామిత్రుడు ఉత్తర దిక్కున కౌసకీ నది పక్కన కూర్చొని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను. ఇక నుంచి నిన్నందరూ మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కానీ సంతోషం కానీ కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షినయ్యాను, ఇక బ్రహ్మర్షినయ్యేది ఎప్పుడో అని అనుకొని బ్రహ్మగారిని నేను నా ఇంద్రియాలు గెలిచాను అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వింకా నీ ఇంద్రియాలను గెలవలేదు, ఇంద్రియాలను గెలవటము అంత తేలిక కాదు అన్నాడు. మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకు వెళ్ళింది. తాను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచుకోవటానికి, మేనకతో కామానికి లొంగటానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు. మళ్ళీ ఘోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు. ఈసారి ఎండాకాలంలో తన చుట్టూ 4 పక్కలా అగ్నిని పెట్టుకొని తలపైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్లలో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సును చూసి దేవేంద్రుడు ఆయనను పరీక్షించాలని రంభను పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానా రకాలుగా నచ్చజెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకు అప్పుడే స్నానం చేసి బయటికొస్తున్న రంభ కనిపించింది. చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కలకలలాడుతున్నాయి. కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది. ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతుంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపస్సు భంగం చేయటానికి చేస్తున్న ప్రయత్నమని గ్రహించి కోపంతో అన్నాడు, నన్ను ప్రలోభ పెడదామని వచ్చిన ఓ రంభ, నువ్వు 10,000 సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు. తరువాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళీ క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకుని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాప విమోచనం కలిగిస్తాడు అన్నాడు. విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు. నా శత్రువులు ఎక్కడో లేరు, నా శరీరంలోనే ఉన్నారు. ఈ కోపము కామము నాకు కలగటానికి నా మనసు కారణము. ఆ మనసు నా ఊపిరి మీద ఆధారపడి ఉంది. అందుకని ఊపిరిని తీసి బయటికి వదలను, కుంభకం చేస్తాను. అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణము నా శరీరానికి కొంచెం దృఢత్వం ఉండటం వలన. కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకు వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరము ఒక పుల్లంత సన్నగా అయింది. తన శరీరాన్ని నిలబెట్టుకోవటానికి కొంత కబళం తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా, నాకు బాగా ఆకలిగా ఉంది, మీ దగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్థమైంది. కానీ ఈసారి ఆయన ఇంద్రియాలకు లొంగలేదు. ఇంద్రుడు తింటే ఏంటి, నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళీ కుంభకంలోకి వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానము నుంచి ఆయన తపశ్శక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమము సమస్త లోకాలను కప్పేసింది. సముద్రాలు కదలటం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు శోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు. ఆయనకు శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఆయనకంతటా పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, ఓ కౌశిక, నీ తపస్సుకి చాలా సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను కూడా నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తాను. నీకున్న సమస్త కోరికలు తీర్తాయి, నువ్వు దీర్ఘాయుష్మంతుడవే జీవిస్తావు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో, నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము వషట్కారము వాటంతటవే భాషించాలి అన్నాడు. ఓంకారము వషట్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పటానికి అర్హత పొందుతాడు. అలాగే తాను కూర్చొని యజ్ఞం చేయించటానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు
పుట్టుక చేత క్షత్రియుడు కాబట్టి, అలాగే ఎవరి మీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగటంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు. బ్రహ్మర్షి అవ్వటానికి, కామక్రోధాలను జయించటానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, అలాంటి గురువును పొందిన రామ, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు. రేపు సూర్యోదయం అయిన తరువాత ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణము 17వ అధ్యాయం సంపూర్ణం.